ఉండాలండి. Therefore, serve and serve. సేవకు మించినటువంటి కార్యం మరొకటి లేదు. There is no other greater task higher than service. ప్రేమ స్వరూపులారా, Embodiments of ఈ love. దేహం ఇచ్చినటువంటిది ఎంత పవిత్రం కోసం. The body is sacred to do sacred చాలా work. మంది చూస్తుంటారు, ఆ పాపం ఆడవాళ్లే దీన్ని కనిపెడుతుంటారు బాగా. Women will be able to notice and observe this point. ఇంత బాధపడుతూ ఇన్ని విధాలు ఇదిగా ఉన్నాయి, స్వామి తగ్గలేదే, చాలా బాగున్నాడే అనుకుంటుంటారు పాపం ఆడవాళ్ళు. And many women think Swami is very fine in spite of all these problems. That's what they say. నేను తగ్గలేదు, Swami has not lost weight. ఎక్కలేదు, He has not gained weight. నేను ఏ విధమైన సేవ చేసినా నాకు నొప్పి లేదు. He has no pain, whatever work that he may undertake. కానీ The stress and strain. అనుకుంటారు నడచాలంటే నేను స్పీడ్గా నడుస్తాను. Swami can walk very fast also if he అయితే decides. ఈ డాక్టర్స్ కొంచెం భయం వల్ల నేను ఉన్నాను. Because doctors wanted him not to walk like that. స్వామి మీరు స్పీడ్గా నడచకండి, They said, Swami, don't walk fast. పిల్లల్ని ఎవరైనా ఇద్దరు పెట్టుకోండి, Have 2 boys by your side. వాడు సహాయంగా ఉండాలి Let them help you. అని వాళ్ళు తొందర పెడుతుంటారు. They insisted on it. వాళ్ళని కూడా తృప్తి పెట్టాలి. And doctors also must be తృప్తి satisfied. పెట్టే నిమిత్తమై నేను ఈ విధంగా ఇద్దరు పిల్లలు ఉంటుంటారు. To satisfy doctors, Bhagavan is following their instruction by having 2 boys by his ఆ side. ఇద్దరికి కూడా నేను ఏమాత్రమూ బాధ పెట్టడం లేదు. And Swami will never make those 2 boys to suffer either. Anyway, ఎవరికి నేను బాధ పెట్టను. no one is suffering. నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు వేమ అన్న. It is not strenuous. They have no strain at all. ఎవరిని నేను నొప్పి పెట్టను, Bhagavan will never make anybody. నేను నొప్పి పడను. Swami will never bother, will never worry about everything. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు స్వామి పుట్టిన పండుగనగా Today is Bhagavan's birthday. ఏదో దేహం పుట్టినటువంటిదే కానీ As the body is born. దీనికి 79 సంవత్సరాలు అయిపోయింది. And the body is 79 కానీ ఈ years old. 79 సంవత్సరాలుగా ఉన్నట్టుగా నేను కనిపిస్తున్నానా? Does Bhagavan look like that 79-year-old? నో. No, no. ఇప్పుడే కాదు, Not only now. ఇంకా 80-90 ఏళ్ళు వచ్చినప్పటికి కూడాను నేను ఇట్టనే ఉంటాను. Let that be 80th birthday, 90th birthday. Bhagavan will remain like this. నేను ఏమాత్రము ఒకరి పారాధీనం కాను. Bhagavan will never submit himself in the hands of anybody. నా కన్నులు, నా పండ్లు, నా ఇది అన్ని చక్కగా ఉన్నాయి. Bhagavan's eyes and teeth are in perfect 79 order. సంవత్సరాల లోపల పండ్లన్నీ ఊడిపోతాయి. Naturally, at this age, one will be losing the teeth. కండంతా కూడా కనిపించుకోకుండా తెరలు వస్తాయి. There will also cataract problem at an advanced age. కానీ దేహంలో అంత మడతలు పడతాయి. And you find wrinkles. నాకేమాత్రమో మడతలు పడటం లేదు. No wrinkles of the face. ఎప్పుడూ నాకు ఆ ఉసిరి వయసు అనేటువంటిది నాకు రానే రాదు. There is no trace of old age on Swami anyway. నాకు ఓల్డ్ ఏజే లేదు. Swami is beyond no old age. కనుక మీరు ఆ ధైర్యాన్ని మీరు కూడా సాధించండి, తప్పక మీరు కూడా బాగుపడతారు. With this courage, you can also work keeping this as the నేను main ఒక్కడే aim. కాదు, మీరు అందరు కూడాను మంచి భద్రంగా ఉండాలి. You should also be strong enough and healthy. అయితే మీరు ఆ స్ట్రాంగ్ను చేతులారా పాడు చేసుకుంటున్నారు. In fact, you are losing your strength. మీరు మీ శక్తిని మీరు అన్ని విధాలు దుర్వినియోగం You చేసుకుంటున్నారు. are misusing all the latent power. ఆ మిస్యూజ్ చేయకుండా ధైర్యంగా ఉండండి. Be courageous enough. Don't never misuse ఎంతైనా it. కూడా స్వామి యొక్క దీంతో మీరు అభివృద్ధి రావచ్చును. With Bhagavan's grace, you will progress, advance and prosper. ఎంతమందికైనా మనం సహాయం చేయొచ్చును. We can serve any number of people. కనుక ఈ సర్వీస్ కోసమని దేహాన్ని భద్రంగా పెట్టుకోవాలి. See that you are healthy so that you would be able to serve. అలంకారం కోసం కాదు, Not for mere maintenance. సేవ కోసమని. It's only for service. కనుక నాకు ఈ దేహం అనేటువంటిది సేవ నిమిత్తమై కావాల్సినటువంటిది. So body is required to serve. దేనికైనా నేను సిద్ధమే. Bhagavan is ready for anything. ఇప్పుడు ఎవరికైనా నాకు ప్రాణం కావాలంటారు, నేను తక్షణమే ఇచ్చేస్తాను. If anyone wants life, Bhagavan is prepared to sacrifice his life. దానికి కూడా నేను